ఎల్లో పేపర్పై రెడ్ పెన్తో రాస్తే నిజంగా అనుకున్నది మనం కోరుకున్నది జరుగుతుందా? ఎలా నమ్మాలి? ఎస్ మేడం, నేను కూడా ఫస్ట్ సైన్స్ స్టూడెంట్ మేడం. నేను కూడా నమ్మలేదు. నేను కోచ్ అయ్యేంత వరకు కూడా, నాకు కోచ్ అయిన తర్వాత ఏంటంటే ఇది ఎలాగైనా సరే అందరికీ తెలియజేయాలి. చూడండి, ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం అంటే నా లైఫ్లో ఎన్నెన్నో మార్పులు వచ్చినాయి మేడం. అయితే నా లైఫ్లో ఇన్ని మార్పులు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు కనుక చెప్తే ఎంతో మందికి హెల్ప్ చేసిన వాడిని అవుతుంటాను. సో ప్రతి ఒక్కరు వాళ్ళు చూడండి మేడం, సైన్స్ స్టూడెంట్కి నమ్మాల్సిన అవసరం లేదు మేడం. ఫస్ట్ నేను నమ్మలేదు కూడా. తర్వాత నా జీవితంలో నేను అది ఎప్పుడైతే నమ్మాను అంటే జరిగింది వచ్చింది మేడం. ఎప్పుడైనా సరే మనం రాసింది వస్తే మన నమ్మకం ఏమవుతుంది మేడం? పెరుగుద్ది. పెరిగిన తర్వాత నేను ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైన్ చేస్తూ కొన్ని వందల మంది కోరికలు ఏదైతే ఉన్నాయో వారందరూ రాసింది. ఈ రీసెంట్ గా ఒక ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. ఏంటంటే ఫ్లాట్ ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకున్నారు, వాళ్ళకి ఫ్లాట్ అమ్ముడుపోయింది రాసిన తర్వాత. కొంతమందికి శాలరీ డబల్ అయిపోయింది, కొంతమందికి కోటీశ్వర్లు అయ్యారు, కొంతమందికి ఇన్సూరెన్స్ లో మంచి సేల్స్ వచ్చాయి. ఇలా ఎంతో మంది గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయండి. నమ్మకంతో రాయండి, నిజం అవుతుంది. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. నేను 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వ విజయ్ అకాడమీ